బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లేదా పిత్తజ అరోచకము అనే వ్యాధి తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. తినే ఆహార పదార్థాల్లో ఉండే ఘాటు కానీ కారం కానీ ఇలాంటి వాటితో సంబంధం లేకుండా నోరు ఎప్పుడూ మంటగా ఉండడం అనేదే ఈ పిత్తజ అరోచకము లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్లో ఉండే అత్యంత ముఖ్యమైన లక్షణం. ఈ సమస్యతో బాధపడే వారిలో నోట్లో ఏదైనా వేడి వేడి ద్రవ పదార్థంతో కాలినట్టుగా మంటగా ఉంటుంది. ఆ నోటితో పాటు నాలిక, అంగిలి, పెదాలు, కొన్నిసార్లు గొంతు లోపలి భాగం కూడా విపరీతమైన మంట. ఈ మంటతో పాటుగా కొన్నిసార్లు నొప్పి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లేదా పిత్తజ అరోచకము అని ఆయుర్వేదంలో అన్నారు. ఇది ముఖ్యంగా మధ్య వయస్సు లేదా మధ్య వయస్సు దాటిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మెనోపాస్ దాటిన స్త్రీలలో ఈ హార్మోన్ వ్యవస్థలో వచ్చే అసమతౌల్యత లేదా ఇంబ్యాలెన్స్ అని అంటారు. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ మెనోపాస్ దాటిన స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని రకాల జింక్, ఐరన్, థైమిన్, ఫోలేట్, బి కాంప్లెక్స్ లాంటి విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ వాటి యొక్క లోపం కూడా ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్కి కారణమవుతుంది. దీంతో పాటుగా యాసిడ్ రిఫ్లెక్స్, అంటే మనము భోజనం చేసిన తర్వాత అది మంట రూపంలో బయలుదేరి ఈ గొంతు భాగం గుండా నోటితో కాలినట్టు ఉండడం, గొంతు కూడా కాలినట్టు ఉండడం, దాంతోపాటు నోరు కూడా కాలినట్టుగా ఉండడం అనేది ఈ యాసిడ్ రిఫ్లెక్సెస్ వల్ల కూడా కలుగుతుంది. దీంతో పాటుగా కొన్నిసార్లు రక్తహీనత, అంటే మన రక్తంలో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ కావడం అనేది కూడా ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ రావడానికి కారణంగా కనబడుతుంది. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్లో ఉండే ముఖ్య లక్షణాలు కనుక చూస్తే నోటి భాగం అంతా మంటగా ఉండడం. ఆ మంట కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా వేడి ద్రవ పదార్థము అకస్మాత్తుగా నోట్లో పోసుకుంటే ఆ నోరంతా పొక్కినట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ నోరంతా మంటగా ఉంటుంది. దాంతోపాటు ఈ నాలుక కూడా ఎర్రగా కందినట్టు అయ్యి అక్కడ కూడా మంటగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే రుచికి సంబంధించిన తేడాలు కలగడం, ముఖ్యంగా మెటాలిక్ టేస్ట్, అంటే ఏది తిన్నా కానీ లోహపు రుచి లాగా అనిపించడం అనేది దీంట్లో ఉండే ముఖ్య లక్షణం. దాంతోపాటుగా ఈ గొంతు భాగము, తర్వాత ఈ పైన ఉండే ఈ ప్యాలెట్ అంటారు, అంటే తాలువు, ఈ అంగిటి భాగము కూడా మంటలాగా ఉండడము, పెదాలు కూడా మంటలాగా ఉండడము. ఆ విధంగా కొన్నిసార్లు ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్తో బాధపడేవారు ఈ నోటి భాగం మొత్తం కూడా ఎండిపోయినట్టు, అంటే ఆ లోపల భాగం అంతా డ్రైనెస్, ఆ లోపల ద్రవ పదార్థం లేక శుష్కించిపోయినట్టు, ఎండిపోయినట్టుగా ఉండడం అనేది కూడా ఈ ముఖ్య లక్షణం. దీంతో పాటుగా ఆహారపు సంబంధించిన అలవాట్లలో మార్పులు కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఇష్టపడి తినే మామూలు ఆహారం కూడా ఈ మంట వల్ల తినలేకపోవడం వల్ల వాటిని స్కిప్ చేయడం కానీ, లేదా దాన్ని లేటుగా తినడం కానీ, కొన్నిసార్లు తక్కువ తినడం కానీ జరుగుతుంది. అంతేకాక ఈ జీవన శైలికి సంబంధించిన మార్పులు కూడా కలుగుతాయి, అంటే నిద్రకు సంబంధించిన మార్పులు కూడా ఈ సమస్య వల్ల కలుగుతాయి. ఆయుర్వేదంలో ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లేదా పిత్తజ అరోచకము అనే సమస్య తగ్గడానికి చక్కటి పరిష్కారం మనకు కొన్ని మూలికల ద్వారా మనం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో చోష బాహుళ్యం అనే ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్పారు. అంటే విపరీతమైన మంట ఉండడం అనేది ఈ వ్యాధిలో ఉండే ముఖ్య లక్షణం. కాబట్టి దీన్ని పిత్తానికి సంబంధించిన, పిత్త దోషానికి సంబంధించిన వ్యాధిగా పరిగణించి ఆ దోషాన్ని తగ్గించే ఆయుర్వేద మూలికలతో మనం చేసుకునే మందు వల్ల ఈ పిత్తజ అరోచకం లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ చాలా చక్కగా తగ్గుతుంది. దానికి కావలసిన మూలికలు ఏంటి? ధనియాలు ఒక భాగం, ఏలకులు ఒక భాగం, వట్టివేర్లు ఒక భాగం, పిప్పళ్ళు ఒక భాగం, గంధం ఒక భాగం, అదేవిధంగా పంచదార, నూనె, తేనె, ఇవి కావలసినంత. ఈ 5 రకాల మూలికని ఒకదాన్ని ఒకటి విడివిడిగా చూర్ణం చేసుకుని ఆ తర్వాత వీటన్నిటిని కలిపి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న ఈ చూర్ణంని 1 నుంచి 2 స్పూన్ల మోతాదులో గ్రహించి దానికి తగినంత పంచదార పొడి, నువ్వుల నూనె, అదేవిధంగా తేనె కలిపి ఒక అవలేహ్యం లాగా, అంటే ఒక హల్వా లాగా కొంచెం మెత్తగా పూర్తిగా జారుడుగా లేకుండా తయారు చేసుకుని దాన్ని నోట్లో ఉంచుకుని చప్పరిస్తూ మిగుతూ ఉండాలి. ఈ విధంగా రోజుకు 3 సార్లు 1 వారం నుంచి 10 రోజుల పాటు కనుక చేస్తే చిరాకు కలిగించే ఇలాంటి పిత్తజ అరోచకం లేదా బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అనే వ్యాధి చాలా చక్కగా తగ్గిపోతుంది.